మిర్చి రైతు సోదరులకైతే ఇది సంతోషకరమైన వార్తనే చెప్పాలండి. గత నెల రోజుల నుంచి 50 రూపాయలు 100 రూపాయల లెక్కన సగటున మిర్చి మార్కెట్లలో రేటు పెరుగుతూ వస్తూ ఉంది. అయితే దీని వెనకాల కారణం ఏంటి, ఆ రహస్యం ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. మనకు తెలిసిన విషయమే, ఒక నెల రోజుల నుంచి వెనక ముందుగా ఒక 50-100 అటు ఇటుగా మిర్చి పెరుగుతూ వస్తూ ఉంది. క్వింటాకు 1000 రూపాయల నుంచి కొన్ని వెరైటీలు అయితే, కొన్ని వెరైటీస్ చెప్పుకోదగిన మంచి క్వాలిటీ అయితే కనుక 2500 వరకు పెరిగిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ ధరలు పెరగడానికి ఎక్స్పోర్ట్స్ రావడం వల్ల ధరలు పెరిగాయా, లేక వేరే కారణాల వల్ల ఏమైనా పెరిగిందా, లేదు వచ్చే సంవత్సరంలో మిర్చి సాగుబడి భారీగా తగ్గిపోతుంది, అంతవరకు మనం కోడింగ్ ఏసీ స్టోరేజ్ లో పెట్టుకుంటే తర్వాత సంవత్సరం రేటు వస్తుంది కదా అని ఏమన్నా కొంటున్నారనే విషయానికి వెళ్తే, మొత్తానికైతే వచ్చే సంవత్సరానికి పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం అనేది బాగా తగ్గిపోతుందని గ్రహించినటువంటి ఎగుమతిదారులు కొంచెం కొంచెంగా రేటు పెంచుతా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. ఒకవేళ మిర్చి పంట భారీగా తగ్గిపోయినప్పుడు ఏసీ స్టోరేజీలకు సంబంధించి కనీసం అందులో ఏసీ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు రావు కోల్డ్ స్టోరేజ్కి. కాబట్టి మనం మిర్చి పంటని ఎంతో కొంత పెంచడానికి ప్రయత్నం చేయాలి, విస్తీర్ణ పరిమాణాన్ని పెంచడానికి అయితే కృషి చేయాలని చెప్పేసి వ్యాపారదారులు కాస్తో కూస్తో రేటు పెంచుతూ పోతా ఉన్నారనే విషయాన్ని రైతులు ఎగుమతిదారులు చెప్తా ఉన్నారు. కేవలం కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఎగుమతిదారులు మిర్చి సాగు విస్తీర్ణం పెంచడం కోసమే ఇందులో విత్తన వ్యాపారుల హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా డ్రామానే. విత్తనదారులు, గిడ్డంగిదారులు, ఎగుమతిదారులు చేస్తున్నటువంటి డ్రామానే అని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్క నర్సరీలన్నీ వెలవలాపోతా ఉన్నాయి, మనం చూస్తానే ఉన్నాం. మిర్చి విత్తన కొనుగోలు వచ్చేసి గడిచిన 20 సంవత్సరాలతో పోలిస్తే ఈ 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పడిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఒక గుంటూరు మిర్చి యార్డు పరిధికి సంబంధించి 100 కోట్ల మిర్చి విత్తనాలు కొనుగోలు జరగాల్సి ఉండగా కేవలం హీనపక్షం 18 కోట్ల రూపాయల విత్తనాల కొనుగోలు మాత్రం చేశారని చెప్తున్నారు. గతంలో 10 ఎకరాలు వేసిన రైతు ఇప్పుడు 3 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం పండిస్తా ఉన్నాడు. ఈ విధంగా సగానికి తగ్గిపోతుందిలే మనం అనుకుంటే సగానికి కాదండి, 170% మిర్చి విస్తీర్ణం తగ్గే అవకాశం కనబడతా ఉంది. రైతుల విషయంలోకి వస్తే ఎకరా సాగు చేస్తే 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది. పంట పండించి అమ్మిన పిమ్మట రైతుకి 1,50,000 రూపాయలు కూడా రావడం లేదు. అది పంట దిగుబడి బాగా చేతికి వస్తే. ఇక పంట దిగుబడి గాని చేతికి రాకుండా పోయిందంటే ఎకరాకి 3 లక్షల రూపాయల నష్టాన్ని భరించాల్సిందే. ఒక కింటా మిర్చి కోతబడికే 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఖర్చు అవుతుందంటండి. ఇక తదుపరి ఆ కోసిన మిర్చిని ఎర్రకాయలు వేరు చేయాలి, తెల్లకాయలు వేరు చేయాలి, దానికి ఇంకా అదనపు ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ చెల్లించి అమ్మితే 7,000 రూపాయల కానించి 10,000 రూపాయల కాడికి అమ్ముడుపోయే పరిస్థితి లేదు. మిర్చి రైతుల చేతిలో ఉన్నంత వరకు ఇంతకాడికి రేట్లు పెరిగే అవకాశం కనబడడం. రైతుల దగ్గర పంట కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తులు, కోల్డ్ స్టోరేజీదారులు పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటారు. ధరలు అయితే ఇప్పుడు చిన్నగా పెంచుకుంటా పోతా ఉన్నారు. ఎందుకంటే మిర్చి రైతుల్లో ఆసక్తిని క్రియేట్ చేయాలి, రేటు పెరుగుతుందిలే వచ్చే సంవత్సరం అనేటువంటి ఆశని క్రియేట్ చేస్తే పంట విస్తీర్ణం బాగా వస్తుందిలే అనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వేసిన పంట రేపు సంవత్సరానికి విస్తీర్ణం పెరిగితేనే కోల్డ్ స్టోరేజ్ నిండా మిర్చి ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్లు గానీ నిండకపోతే గనక ఆ కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఏసీ బిల్లు కూడా రాదు. రైతుల్లో మరొక్కసారి ఆశలు రేకెత్తించడం వల్ల, రైతు సోదరులు మిర్చి విస్తీర్ణ సాగు పెంచడం వల్ల మిర్చి ఎగుమతిదారులకి, గుడ్డంగదారులకి, విత్తనదారులకి లాభదాయకం కనుక వారు చేసేటటువంటి టెక్నిక్ అనేది రైతులు గమనించాలి. మిర్చి విస్తీర్ణం పెంచేటటువంటి ప్రయత్నం చేస్తే గనక ఇప్పుడే కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి మిర్చికి రేటు రాకపోగా దానికి తోడు మళ్లీ పెద్ద ఎత్తున పంట సాగు చేస్తే ధరలు 9,000, 10,000కు మించి వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికీ పెద్ద ఎత్తున చైనాకి, బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ పోతానే ఉన్నాయని చెప్తా ఉన్నారు మిర్చి నిపుణులు. కానీ మన మార్కెట్లలో ధరలు మాత్రం పెట్టడం లేదు. కింటాకి 2,000 రూపాయల రేటు మార్చినంత మాత్రాన దయచేసి రైతు సోదరులు మిర్చి విస్తీర్ణం పెంచే ప్రయత్నం అయితే చేయొద్దని అనుభవం కలిగిన రైతులు చెప్తా ఉన్నారు. గత ఏడాది మీరు ఎంత పంట సాగు చేశారో చూసుకుని అందులో సగానికి తక్కువ విస్తీర్ణం సాగు చేసుకుంటే మంచిదని సలహా ఇస్తా ఉన్నారు. మంచి ధర రావడానికి అయితే అవకాశం ఉంటుంది వచ్చే సంవత్సరం. మిర్చి విస్తీర్ణం పెంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారో అనుకుందాం. వ్యాపారస్తులు రైతుల్ని నిండా ముంచడానికి రెడీగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం పెరుగుతా ఉన్న ధరలు కొనసాగి కింటాకి 20,000, 22,000 వరకు వెళితే గనక వ్యాపారస్తులను అయితే నమ్మడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే గనక రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు కొనుగోలు చేసి నర్సరీల్లోనూ స్వయంగా పెంచైనా సరే మిర్చి సాగుని పెంచారో
మరలా సంవత్సరం ఇదే మాదే మిర్చికి ధర రాదు, నష్టాలు మూటగట్టుకోవాల్సింది తప్పదు. ఇంకొక వారం 10 రోజుల్లో మిర్చి ధరలు ఎటువైపు వెళ్తాయనే విషయంలో, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయనే విషయం, ఈ విషయాల్లో మళ్ళీ అప్లోడ్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలని ఉంటే కామెంట్ రూపంలో తెలపండి.